హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం జనరల్‌గా ఒక ప్రొసీజర్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి అవుట్‌పుట్ వస్తది కదా! ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని మనం టెంప్ టేబుల్స్‌లో స్టోర్ చేయొచ్చు. సో ఫర్దర్‌గా ఏదైనా అనాలిసిస్ చేయడం గాని లేకపోతే వేరే సమ్ కైండ్ ఆఫ్ యూజ్ కేస్ వాటెవర్ ద రీజన్, బట్ జనరల్‌గా అయితే మనం స్టోర్ చేయొచ్చనమాట. సేమ్ థింగ్ మనకి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డేటా వేర్‌హౌస్‌లో కూడా పాసిబిలిటీ ఉందా లేదా అనేది మనం ఈ వీడియోలో అయితే చెక్ చేద్దాం. ఓకే. నేను జస్ట్ ఒక సింపుల్ స్టోర్ ప్రొసీజర్ మాత్రమే క్రియేట్ చేస్తానన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. క్రియేట్ ప్రొసీజర్ అని దాని తర్వాత సో సమ్ కైండ్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్ అనేది నేను క్రియేట్ చేశాను. ఓకే. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. మనకి ప్రొసీజర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారా మనకు అవుట్‌పుట్ వస్తుందన్నమాట. ఏదైతే నేను ప్రొసీజర్ క్రియేట్ చేశానో, ఆ ప్రొసీజర్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్‌పుట్ వస్తుంది. అయితే ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే, ఏదైతే అవుట్‌పుట్ వస్తుందో, ఆ అవుట్‌పుట్‌ని ఒక టెంప్లేట్ టేబుల్‌లో నేను స్టోర్ చేయాలనుకున్నాను. ఐ వాంట్ టు స్టోర్ ఇట్. ఓకే. సో, సేమ్ థింగ్ మనకి పాసిబిలిటీ ఉందో లేదో మనమైతే చెక్ చేద్దాం. సో, దానికోసం ఒక టెంప్ టేబుల్ క్రియేట్ చేసాం. సో, క్రియేట్ టేబుల్‌ని ఏదైతే మనకి కాలమ్స్ ఇక్కడ రిటర్న్ అవుతాయో, అన్ని కాలమ్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. లెట్స్ ఓకే. డన్. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమొస్తుంది? ఇన్సర్ట్ ఈస్ నాట్ సపోర్టెడ్ స్టేట్మెంట్ టైప్. సో, ఇలా నేను చేస్తుంటే నాకైతే వర్క్ అవుతుంది. ఓకే. సో, సేమ్ థింగ్ ఏదైతే నేను ఇక్కడ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశానో నేను సో, ఆన్ ప్రిమిసెస్‌లో రన్ చేస్తున్నానన్నమాట. ఇది నా లోకల్ మిషన్. సో, లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే. అలానే ఒక టెంప్లేట్ కూడా క్రియేట్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం గైస్. మీకు డౌట్ రావచ్చు. నిజంగా ఉంది లేదు. ఓకే. సో చూసారు కదా! డేటా అయితే వస్తుంది కదా! ఈ వచ్చిన అవుట్‌పుట్‌ని నేనైతే ఈ టెంప్ టేబుల్‌లోకి రన్ చేస్తాను. ఎన్ని రికార్డ్స్? 287 ఎఫెక్ట్ అని అంటే వర్క్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే మనకి ఎందుకంటే ఒకవేళ బై మిస్టేక్ కేస్ సెన్సిటివ్ ఉంది కదా! సో ఓకే. సో మనకైతే సీక్వెల్ సర్వర్ మెయిన్ స్టూడియో లైక్ ఆన్ ప్రిమిసెస్‌లో అయితే స్టోర్డ్ ప్రొసీజర్ వచ్చిన అవుట్‌పుట్‌ని వేరే టెంప్ టేబుల్ అయితే మనం స్టోర్ చేయగలుగుతున్నాం. ఈవెన్ మీరు ఆ టెంప్ టేబుల్ ఎగ్జిక్యూట్ చేసినా మనకైతే అవుట్‌పుట్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నాను. సేమ్ థింగ్ నేను ఫ్యాబ్రిక్ డేటా వేర్‌హౌస్‌లో ట్రై చేస్తుంటే ఇక్కడ నాకైతే ఎర్రర్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇన్సర్ట్ ఈస్ నాట్ సపోర్టెడ్ స్టేట్మెంట్ టైప్ అని వస్తుంది. బట్ మేబీ అంటే మీకు డౌట్ రావచ్చు. ఎందుకు చేయాలా? ఎక్కడైనా చేసుకోవచ్చు కదా! బయట చేయాల్సిన అవసరం ఏంటి అని ఒక థాట్ అయితే మీకు రావచ్చు. యాహ్! నేను ఒప్పుకుంటాను. బట్ పాసిబిలిటీ ఉందో లేదో డిఫరెంట్ అంటే మనకక్కడ లోకల్ సర్వర్‌లో అయితే నా లోకల్ మెషిన్‌లో అయితే వర్క్ అవుతుంది కదా! సేమ్ థింగ్ మనకి ఫ్యాబ్రిక్‌లో కూడా ఉందో లేదో చెక్ చేస్తున్నామంట. ఆఫ్‌కోర్స్ ఇలానే చేయాలని రూల్ ఏం లేదు. దానికి వేరే సొల్యూషన్స్ కూడా ఉంటాయన్నమాట. మీ అందరికి తెలిసినయి. నేను మళ్ళీ కొత్తగా చెప్పేదేం కాదు. వితిన్ ప్రొసీజర్‌లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అవుట్‌పుట్‌ని. అది పెద్ద డిఫికల్ట్ అయితే కాదనమాట. ఓకే. సో, ఇలా రకరకాలు చేయొచ్చు. బట్ జనరల్‌గా అంటే పాసిబుల్‌గా ఉన్న డిఫరెన్స్ అనేది నేను ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.